అందరికీ నమస్తే. ఛత్రపతి శివాజీ. ఎవరు ఛత్రపతి శివాజీ? ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి 19న దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత గత అనేక సంవత్సరాలుగా పెరుగుతూ వస్తా ఉంది. నిజంగా ఛత్రపతి శివాజీ ఎవరు, ఛత్రపతి శివాజీ నిర్వహించినటువంటి యొక్క పాత్ర ఏంటి ఈ దేశంలో అనేటువంటి విషయాల్ని తెలుసుకోవాల్సినటువంటి సందర్భం మన ముందుంది. కొంతమంది ఛత్రపతి శివాజీని హిందూ మత సంరక్షకుడిగా, గోబ్రాహ్మణ రక్షకుడని, హిందూ మతానికే పరిమితమైనటువంటి వాడుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రచారం కూడా చేస్తా ఉన్నారు. ఛత్రపతి శివాజీ అంటే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిగా, దాంతో పాటుగా అతను ముస్లింల మీద దాడి చేసిన వాడిగా, ముస్లిం రాజ్యాల మీద దాడి చేసిన వాడిగా, ముస్లిము మతాన్ని, ఇస్లాం మతాన్ని వ్యతిరేకించిన వాడుగా, పరమత ద్వేషిగా ఛత్రపతి శివాజీని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అసలు వాస్తవంగా ఛత్రపతి శివాజీ యొక్క చరిత్ర ఏంటి? చరిత్రలో ఛత్రపతి శివాజీ మీద ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి? చరిత్ర ఏం చెప్తుంది ఛత్రపతి శివాజీ గురించి అనేటువంటి విషయాలని, వాస్తవాలని మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. నిజంగా ఛత్రపతి శివాజీ ముస్లిం వ్యతిరేకిగా ఉన్నాడా? కాదు. ఛత్రపతి శివాజీ అందరివాడు. తన రాజ్యంలో, తన పాలనలో అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేశాడు. ముఖ్యంగా మహిళలు, రైతులు తన రాజ్యంలో, తన పాలనలో ఎక్కడికి వెళ్ళినా తన సైన్యాన్ని ముందుగా అప్రమత్తం చేసినటువంటి విషయం ఏంటంటే, పాలనలో ఎక్కడ కూడా మహిళలకు హాని జరగకూడదు, ముస్లింలు, మహిళలకు, ఇతర రైతులకు హాని జరగొద్దు అని చెప్పేసి తన రాజ్య పాలనలో అందరికీ ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. మతం ఆధారంగా పరిపాలన చేయలే. ఆనాడు జరిగినటువంటి యుద్ధాలన్నీ కూడా సామ్రాజ్య యుద్ధాలు, రాజ్యాకాంక్షతో, సామ్రాజ్యం అంటే రాజ్యాల కోసం, ఆధిపత్యం కోసం, లేదంటే ఆ రాజ్యాల మీద వారి యొక్క బలం కోసం జరిగినటువంటి యుద్ధాలే. అంతే తప్ప ఆ సంస్థానాల మీద ఆధిపత్యం కోసం, ఆ సంస్థానాల మీద తమ యొక్క జరిగినటువంటి యుద్ధాలే తప్ప ముస్లిం రాజ్యాల మీద దాడి చేసి ముస్లిం రాజ్యాలను జయించినట్టుగా ఆ రకమైనటువంటి యుద్ధాలు కావయి. ఆ విధంగా అనేక యుద్ధాలు చేశాడు ఛత్రపతి శివాజీ. అనేక యుద్ధాలు చేశాడు, అనేక రాజ్యాలను జయించాడు. కానీ ఆయన ముఖ్యంగా 3 ముఖ్యమైన అంశాలు ఏంటంటే, రైతులు తమ పాలకుడిగా శివాజీని గుర్తించారు. ప్రజలందరూ కూడా మాకు నమ్మకమైన ఒక రాజుగా, పాలకుడిగా శివాజీని గుర్తించారు. అంతకుముందు ఫ్యూడల్ రాజ్యాల్లో ఫ్యూడల్ భూస్వాములు, ఫ్యూడల్ జమీందారులు, ఫ్యూడల్ పాలకులు, ఫ్యూడల్ రాజులు ప్రజలని, రైతులని పీడించి అధిక పన్నులేసి, అధిక శిస్తులేసి, ఆనాడున్నటువంటి భూస్వామ్య పాలకులు, జమీందారులు, ఇతర తాబేదారులు, అనేక మంది స్థానిక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పన్నులు వేసి రైతాంగాన్ని, పేద ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తా ఉంటే, శివాజీ వచ్చిన తర్వాత దానికి భిన్నంగా పరిపాలన కొనసాగించడం ప్రారంభించాడు. అందుకని ఆనాడున్నటువంటి ఆ రాజ్య పాలనటువంటి రైతులు, ఇతర వర్గాల ప్రజలందరూ కూడా శివాజీలోని గొప్పతనాన్ని, శివాజీ యొక్క మంచితనాన్ని ఆదరించారు. ప్రజలందరూ ఆ రకంగా ఆయనకు మద్దతిచ్చారు. శివాజీ కూడా ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగించాడు. అందుకనే ఇవాళ కొంతమంది హిందూ మతోన్మాదులు శివాజీని హిందూ మతోన్మాదిగా, ఆయన కేవలం ముస్లిం వ్యతిరేకిగా, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పనిచేసినట్టుగా, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరుడుగానే మాట్లాడుతున్నారు. చరిత్ర అది కాదు. ఛత్రపతి శివాజీ ముస్లింలకు వ్యతిరేక అయితే, ఆయన పాలనలో, ఆయన రాజ్యంలో అనేక విభాగాల్లో, అనేక సంస్థలలో ముస్లింలు ఎక్కువ మందిని ఆయన సైన్యంలో ఉన్నారు. వేలాది మంది సైన్యంలో ముస్లింలు ఉన్నటువంటి వ్యక్తులు ఆయన సైన్యంలో పనిచేశారు. ఆయన సైనికాధిపతులు గాని, నౌకాదళంలో గాని అనేక మంది వివిధ విభాగాల్లో ముస్లింలు ఎక్కువ మొత్తంలో పనిచేశారు. దాంతో పాటుగా ఆనాడున్నటువంటి బ్రాహ్మణీయ ఆధిపత్యవాదులు శివాజీ నిజంగా హిందూ రాజే అని చెప్పేసి మీరు ప్రచారం చేసుకున్నట్టయితే, హిందూ బ్రాహ్మణ ఆధిపత్యవాదులు శివాజీని రాజుగా స్వీకరించలేదు. ఆయన పట్టాభిషేకానికి అర్హుడు కాదని చెప్పేసి ప్రచారం చేశారు. శివాజీ ఒక రాజుగా పట్టాభిషేకం చేయాల్సిన సందర్భం వస్తే, ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణ ఆధిపత్యంతో ఉన్నటువంటి వాళ్ళు, అతను శూద్ర రాజు కాబట్టి అతనికి ఉపనయనం గాని, అతని యొక్క పెళ్లి గాని సాంప్రదాయబద్ధంగా జరగలేదు కాబట్టి అతనికి రాజుగా పట్టాభిషేకం చేసేటువంటి అర్హత లేదని చెప్పేసి మీరందరూ దూరంగా ఉన్నారు కదా. ఆనాడు బ్రాహ్మణీయ ఆధిపత్యవాదులందరూ కూడా ఛత్రపతి శివాజీని ఆనాడు రాజుగా కాకుండా రాజ్యానికి పరిపాలన అధ్యక్షుడిగా, పట్టాభిషేకానికి కూడా మీరు అరుడని చెప్పేసి, శూద్రుడని చెప్పేసి రకరకాల నిందలు మోపి అవమానిస్తే, అతను గగాబట్టనటువంటి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి అతను రాజుగా పట్టాభిషేకం చేయడం కోసం ఆనాడు ప్రయత్నం జరిగింది కదా. ఇది చరిత్ర చెప్తున్న సత్యం కదా. ఆ బ్రాహ్మణుడు కూడా, గగాబట్టనటువంటి బ్రాహ్మణుడు కూడా అతను వచ్చిన తర్వాత పట్టాభిషేకం సందర్భంలో తన వెడమకాలి బొటన వేలితో తిలకం దిద్ది అక్కడ రాజుగా పట్టాభిషేకం చేయించడానికి కారకులు ఎవరు? ఆనాడున్నటువంటి హిందూ బ్రాహ్మణీయ ఆధిపత్యవాదులు కారణం కాదా? నిజంగా హిందూ రాజే అయితే, హిందూ సంరక్షణ కోసమే శివాజీ పోరాడిన వీరుడుగా మీరు గుర్తించినట్టయితే, గోబ్రాహ్మణ రక్షకుడిగా మీరు ఏదైతే ప్రచారం చేస్తున్న అదే వాస్తవం అయితే, మరి ఆనాడు బ్రాహ్మణులంతా ఎందుకు శివాజీని రాజుగా కాకుండా వ్యతిరేకించారు? అనేక అవమానాలకు ఎందుకు చేశారు?
పీష్వాల పాలనలో ఉన్నటువంటి బ్రాహ్మణాధిపత్యవాదులు శివాజీని ఎందుకని రాజుగా వ్యతిరేకించారు? శూద్రుడు అనేటువంటి నెపంతోటే కదా. ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనేటువంటి చాతుర్వర్ణ వ్యవస్థకు అనుకూలంగా నాడు బ్రాహ్మణులు పనిచేసి శివాజీని ఘోరంగా అవమానించారు. రాజుగా కూడా గుర్తించలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిని కల్పించింది ఈ బ్రాహ్మణీయ మనువాదులే కదా. మరి ఎట్లా ముస్లిము వ్యతిరేక అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు, మీరు హిందూ బ్రాహ్మణీయ మతాల్లో ఉన్నటువంటి మీరని ప్రచారం చేస్తున్నప్పుడు, మరి శివాజీని ఆనాడు మీరు రాజుగా గుర్తించలే. ఆ శివాజీకి ఆ రాజ్యంలో అనేక మంది ప్రజలు అన్ని వర్గాల నుంచి మద్దతు వచ్చింది. దాంతో పాటుగా ఇవాళ భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ శివాజీని ఆయన హిందూ వ్యతిరేక కాదు, ముస్లిం వ్యతిరేక అంతకంటే కాదు, శివాజీ అందరివాడు. కాబట్టి ఆ రకంగా శివాజీ పాలనలో ఆ రోజునటువంటి రైతాంగానికి, వ్యవసాయ కూలీ రైతాంగానికి, శిస్తులకు వ్యతిరేకంగా మహిళల రక్షణ కోసం అన్ని వర్గాల మతాలని ఆయన గౌరవించాడు. ఆయన హిందూ మతోన్మాదిగా ఏనాడు వ్యవహరించలేదు. హిందూ రాజుగా ఏనాడు కూడా ముస్లిం రాజ్యాల మీద దాడి చేయలేదు. ఆనాడు జరిగినటువంటి రాజ్యాల కోసం యుద్ధాలు జరిగినటువంటి ఇతర రాజుల మాదిరిగానే శివాజీ కూడా పోరాడినటువంటి మతం వాస్తవం. కానీ ఈనాడు ఛత్రపతి శివాజీని హిందూ మతాన్ని కాపాడిన రాజుగా ఆయనని ప్రచారం చేస్తూ ముస్లిం మతాన్ని ద్వేషంగా చూపెడుతూ ఇవాళ ఇస్లాం మతం అనేటువంటిది ఒక ప్రమాదకరమైన మతంగా, భారతదేశంలో అదొక తప్పుడు మతంగా ప్రచారం చేయడం కోసం ఇవాళ హిందూ మతోన్మాదులు భారతదేశంలో పనిచేస్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ గాని, బజరంగ్ దళ్, ఇతర అనేక ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఆ రకంగా ఛత్రపతి శివాజీని ముస్లిం వ్యతిరేకిగా, ఇస్లాం వ్యతిరేకించినటువంటి రాజుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చరిత్రలో ఉన్నటువంటి అంశాలు వాస్తవంగా భారతదేశ చరిత్ర, అతను అందరి వాడుగా ఆ రోజు రాజ్యపాలన చేశాడు. ముస్లింలకు వ్యతిరేకంగా, ఇస్లాంకి వ్యతిరేకంగా ఎక్కడ అతను చేయలేదు. ఆయన రాజ్యంలో దాన ధర్మాలు చేసినటువంటి మాట వాస్తవం. హిందూ ముస్లింలకు గుడులకు సమానంగా దాన ధర్మాలు చేసి హిందూ గుడులతో పాటు మదర్సాలని, మసీదులను కూడా నిర్మించాడు. సాధువులకు, సన్యాసులకు, ఇతర మతాల్లో ఉన్నటువంటి వారికి కూడా సమానంగా ఆయన ఆనాడు సహకారాలు అందించాడు. అందరిని కూడా ఆదరించాడు, గౌరవించాడు. ప్రజలందరూ కూడా ఆ రకం ఏంటంటే ఆదరాభిమానాలతోటే శివాజీని, ఛత్రపతి శివాజీని తమ గొప్ప రాజుగా కొనియాడారు తప్ప ఇవాళ భారతదేశంలో ఛత్రపతి శివాజీని ఒక మతానికి పరిమితం చేయటం వల్ల, అది కూడా హిందూ మతానికి అనుకూలంగా, హిందూ మతాన్ని కాపాడిన వాడుగా, గోబ్రాహ్మణ రక్షకుడిగా ప్రచారం చేస్తున్నటువంటి ఒక తప్పుడు వాదాన్ని, తప్పుడు మాటల్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఛత్రపతి శివాజీ అందరూ వాడనేటువంటి ఒక వాస్తవాన్ని గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.